జాగ్రత్త పడి ఉండాలి. జాగ్రత్తగా మనము ఉండాలి. ఎందుకంటే సాతాను మనల్ని జల్లెడలో వేసి జల్లించడానికి మన కొరకు కోరుకున్నారు. కానీ దేవుని కృపలో మనం ఉన్నంతసేపు కూడా ఆ జల్లెడలోకి వెళ్ళకుండా దేవుడు కాపాడతారు. కానీ దేవుని కృప నుంచి కానీ ఒకవేళ మనం పక్కకి వెళ్ళిపోతే సాతాను ఏం చేసేస్తాడు? జల్లెళ్ళు వేసేసి మనల్ని జల్లించేస్తాడు. జల్లించడం అంటే ఏంటంటే మనకి అన్ని ఇబ్బందులు, శోధనలు, అంటే మనకి అన్ని ఒడిదుడుకులు తీసుకొస్తూ ఉంటాడు అనమాట. అంటే అన్ని కష్టాలు మనకి రావడానికి అవకాశం ఉంది. కానీ దేవుడు మన కొరకు ప్రార్థన చేసినట్లయితే, దేవునిలో మనం ఉంటున్నట్లయితే, ఆయన కృపలో మనం ఉంటున్నట్లయితే మనము ఏం చేయగలుగుతాం? వాటిని జయించగలుగుతాం, ఎదిరించగలుగుతాం కదండి. ఒకసారి మనము దావీదు గురించి చదువుతున్నప్పుడు, దావీదు గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుంటున్నప్పుడు డేవిడ్ రికవర్డ్ ఆల్ అని వాక్యం విన్నాం. ఎంతమంది గుర్తుంది? చేతులు ఎత్తండి ఒకసారి. డేవిడ్ రికవర్డ్ ఆల్. దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకున్నాను. దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకున్నాడు. అయ్యో, దావీదు ఏం కోల్పోయాడు అని డౌట్ వచ్చి ఉండాలి. అంటే ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా, ఒకసారి మనం విన్నాం కదా, మనము ఇప్పుడు గుర్తుంటుందేమో అని చెప్పి ఇంకొకసారి అడుగుతున్నాను అనమాట. యవనస్తుల కూటంలోని మెయిన్ ఫోకస్ ఏంటి అంటే మనము నెమరు వేసుకోవడం. మనము చదివిన దాన్ని, విన్నదాన్ని నెమరు వేసుకోవడం. సో దట్ మనము దాన్ని గుర్తు తెచ్చుకోగలుగుతాం. ఏం చేయగలుగుతాం? గుర్తు రావాలి. ఇప్పుడు డేవిడ్ రికవర్డ్ ఆల్ అన్న వెంటనే ఎంతమందికి గుర్తు వచ్చింది, ఎంతమంది గుర్తు రాలేదు? ఎవరికి గుర్తు రాలేదా? లేకపోతే ఎవరికైనా గుర్తు వచ్చిందా? దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకున్నాడు. ఎంతమంది గుర్తుంది? గుర్తులేదు. అంటే మనం అందరము అద్దంలో చూసి మన ముఖాన్ని మర్చిపోతున్నావా? చెప్పండి. డేవిడ్ రికవర్డ్ ఆల్. ఒక పని చేయండి, అంటే మర్చిపోతున్నట్లయితే ఈసారి ఇంటికి వెళ్ళిన వెంటనే రోజు నైట్ ఒక 2-3 బాదం పప్పులు నానబెట్టుకుంటే రేపు పొద్దున్న కల్లా గుర్తుంటుందేమో, గుర్తొచ్చేస్తుందేమో కదండి. ఈసారి చేయాల్సిందే. ఎందుకంటే అందరికీ అన్ని డెఫిషియన్సీలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి అందరూ మర్చిపోతున్నారు. ఓకే, సో వాక్యానికి వెళ్ళే ముందు చిన్న వాక్యం చదువుకొని మనము ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోదాం. రెండో రాజులు 6వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చూస్తాం. ఏంటి అంటే ఏముందండి? ఓకే, అక్కడ ఇదంతా మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటి అంటే దీనికి ఇంట్రడక్షన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇంట్రడక్షన్ ఏంటి అంటే తిరిగి సంపాదించుకోవడం ఎలాగా అనేది అక్కడ మనకు అనిపిస్తుంది. ఏంటి తిరిగి సంపాదించుకోవడం ఎలాగా అని చెప్తున్నప్పుడు అక్కడ 2 రాజుల గ్రంథంలోని అక్కడ మనకి ఏం కనబడుతుందంటే ఎలీషా ఒక ప్రవక్త తన శిష్యులు ఏం చేశారు, తర్వాత ఎలా సంపాదించుకున్నారు, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. నేను మీకు జస్ట్ గుర్తు చేస్తున్నాను అనమాట. ఆ వాక్యం చదివితేనే గుర్తొచ్చిద్దేమో అనేసి. అయినా గుర్తురాలా. ఇంకొక వాక్యం చదువుతాం, పోనీ అప్పటికైనా గుర్తొచ్చిద్దేమో. సమయంలోని ఇంకొక మాట ఉంటుంది, చదవండి. 30వ అధ్యాయంలో
18, 19లో మనకు ఒకటి మార్క్ కనబడుతుంది చూడండి. ఇలాగూ దావీదు అమాలీకులు దోచుకుని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన ఇద్దరు వారిని రక్షించెను. కుమారులేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి ఎత్తుకుని పోయిన దాని అంతటిలో కొద్దేమి గొప్పేమి ఏదీ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరియు దావీదు అమాలేకుల గొర్రెలన్నిటినీ పట్టుకొనెను. ఇవి దావీదును దోపుడు సొమ్ముని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. అక్కడ మనం చదివితే దానిపైన చదువుతుంది, ప్రతిదీ ఆయన రక్షించారు అంటే సమస్తాన్ని సంపాదించుకోండి. ఇంగ్లీష్లో ఏముంటుందంటే డేవిడ్ రికవర్డ్ ఆల్ ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. డేవిడ్ రికవర్డ్ అంటే సమస్తమును తిరిగి సంపాదించుకున్నారు, తిరిగి రక్షించుకున్నారు. అమాలేకులు ఎవరైతే తీసుకెళ్ళిపోయారో వాళ్ళందరూ చేసిందంటే వాళ్ళందరూ తీసుకెళ్ళిపోయారు, కానీ ఆయన ఏం చేశారంటే తిరిగి సంపాదించుకున్నారు. ఇది ఆదివారం మనం విన్న వాక్యం. తిరిగి సంపాదించుకున్నారు. అది ఎలా సంపాదించుకున్నారు, ఏంటి సంపాదించుకున్నారు, ఏ విషయాలు ఆయన కోల్పోయాడు అని చూసుకుంటుంటే అసలు సంపాదించుకోవడం ఎలాగా అని చదువుతున్నప్పుడు మనము ఆ రాజుల గ్రంథంలోని ఎలా సంపాదించుకోగలుగుతారు అంటే సంపాదన అంటే హోప్ అంటే మనకు అక్కడ నిరీక్షణ ఎలా దొరుకుతుంది, సంపాదించుకోగలుగుతామా అంటే కొన్నిసార్లు కోల్పోయినా మళ్ళీ దొరకవు. కొన్నిసార్లు కొన్ని విషయాలు అంటే ఇప్పుడు మనము చిన్న చిన్న విషయాలు అనుకోండి, సంపాదించుకోవడం కోల్పోవడానికి కారణాలు ఏంటి అంటే ఒకటి ఇప్పుడు మనకి లైట్ వెలగట్లేదు అనుకోండి, బల్బ్ ట్యూబ్లైట్ వెలగట్లేదు అంటే కారణం ఏంటి అంటే ఒకటి స్విచ్ పనిచేయట్లేదు, రెండవది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వైరు ఎక్కడో కనెక్షను కట్ అయిపోయి ఉండాలి. వచ్చిందా, లైటు కనెక్షన్ కట్ అయిపోయి ఉండాలి, అందుకు లైటు వెలగట్లేదు కదా. అంటే కోల్పోవడానికి గల కారణం ఏంటి అంటే ఒకటి దేవునితో మనకి కనెక్షన్ ఎక్కడో కట్ అయిపోయి ఉండాలి, ఇంకొకటి లేదా మనం దేవునికి ప్రార్థన చేయట్లేదు అంటే మనం స్విచ్ చేయట్లేదు. స్విచ్ చేయకుండా నేను సంపాదించుకోవాలనుకుంటాం, అది కుదరదు. ఇంకొకటి మనం స్విచ్ చేస్తాను, ప్రార్థన చేస్తాం, కానీ దేవునితో కనెక్షన్ లేదు, అప్పుడు లైట్ వెలగదనమాట. సో మనం సంపాదించుకోవాలి అంటే ఒకటి పొందుకోవాలి అంటే ఒక లైట్ వెలగాలి అంటే ఒక కనెక్షన్ అనేది ఉండాలి. ఆ కనెక్షన్కి స్విచ్ అనేది ఉంటుంది అనమాట. ఈ స్విచ్ వేస్తేనే అది కనెక్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అలాగే మనము కొన్నిసార్లు ఇది చదువుతూ మనము ముందుకు వెళ్ళామన్నమాట. అక్కడ ఈ రాజుల గ్రంథంలోని మాట చదువుతాం ఏంటి అంటే అక్కడ నేను ఫాస్ట్ చెప్పేస్తాను, ఆల్రెడీ మనం వినిందే కాబట్టి నేను కొంచెం త్వరగా వెళ్తాను అనమాట. అక్కడ రాజుల గ్రంథంలోని 6వ అధ్యాయము 1 నుంచి 7 వరకు ఏం చదువుతామంటే ఎలీషా ప్రవక్త, ఏ ప్రవక్త ఎవరున్నారు చదివారా? అక్కడ ఆయన ఏం చేస్తున్నారంటే తను చర్చిలో ఉన్నారనమాట, ఒక గుడిలో ఉన్నారు. ఆయనకి ప్లేస్ సరిపోవట్లేదంట. ఇప్పుడు మనకి ప్లేస్ చిన్నగా అయిపోతే మనం ఏం చేద్దాం అనుకుంటాం, పెద్ద చేద్దాం అనుకున్నాం, అదే కదా మన ప్లాన్. సో వాళ్ళు కూడా అదే అనుకున్నారు. శిష్యులు ఏమనుకున్నారంటే మనం ఇక్కడ కూర్చోడానికి మనకి ప్లేస్ చిన్నగా అయిపోయిందండి, మనం ఏం చేద్దామంటే మనము పెద్దగా దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం, లేకపోతే దీనికి కాస్త ఒక ముందుకి ఒక టెంట్ ఏర్పాటు చేద్దాం అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఇంతలోపల వీళ్ళు అనుకున్నది మంచిదే. వీళ్ళు ఏమన్నారంటే అయ్యా మేము అనుకుంటున్నాం, కాకపోతే మాతో కూడా మీరు రండి, మేము అక్కడికి వెళ్ళి చెట్లు నడుకొని రావాలి. ఏం వాడాలంటే ఒక చెట్టు, ఒక రకమైన చెట్టు, అది చాలా గట్టిగా ఉంటుంది అనమాట, చాలా స్ట్రాంగ్, అది తీసుకొని వద్దాము. అయ్యా తీసుకొని వస్తాము అంటే మీ చిత్తమైతే మీకు ఇష్టమైతే దీన్ని ఏర్పాటు చేద్దాం అన్నారు. వాళ్ళేమో డైరెక్ట్గా వెళ్ళిపోయి నేను తీసుకొచ్చేసి చేస్తానని చెప్పి వెళ్ళలేదు. కానీ వాళ్ళు ఏమన్నారంటే అయ్యగారు నేను తీసుకొని వస్తాము, మీరు కూడా మాతో రండి, మీ చిత్తం అయితే మేము తయారు చేద్దాం, మాకు ప్లేస్ సరిపోవట్లేదు కదా, మనం దీన్ని ఎక్స్టెండ్ చేద్దామని అడిగితే అయ్యగారు కూడా ఏమన్నారంటే, ప్రవక్త గారు ఏమన్నారంటే సరే పద వెళ్దామని చెప్పి అందరు కలిసి ఎక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారనమాట, ఫారెస్ట్కి వెళ్ళారు. అడవికి వెళ్ళి అక్కడేమో చెట్టుని తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత చెట్టుని తీసుకురావడానికి వీళ్ళు వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే వీళ్ళు మాత్రమే వెళ్ళకుండా, శిష్యులు ఒక 4 ఉండొచ్చేమో, వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు మాత్రం వెళ్ళకుండా, అంటే మేము వెళ్ళి తీసుకొచ్చేస్తాం మీరు ఉండండి అని ఏమనలేదు. ఆయన ఏమన్నారంటే మీరు కూడా మాతో రండి, మీరు మాతో కలిసి పని చేయనక్కర్లేదు, మాతో కలిసి గొడ్డలు ఏం కొట్టనక్కర్లేదు, చెట్టుని నరకనక్కర్లేదు, కానీ మీరు అక్కడ మాతో పాటు ఉండండి అని చెప్పి ఎవరిని తీసుకెళ్లారు, ప్రవక్త గారిని తీసుకెళ్లారు. ప్రవక్త గారు అక్కడికి వెళ్ళారు, ఉన్నారు. ఉండిన తర్వాత కాసేపు అయింది. అక్కడ ఏమైంది అంటే పాపము శిష్యులు ఎవరికో ఒకరికి మాత్రం పని తెలుసు, మిగతా 3 ఏమిటంటే జత పనివారు. మిగతా 3 జత పనివారు. అంటే ఇక్కడ నేను నేర్చుకుని అనుకున్న పని, నేను నేర్చుకున్న పని నేనేం చేస్తానంటే 4కి నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి చెప్తాను. వాళ్ళకి
తెలియదు అనమాట, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కాకపోతే వాళ్ళు నాతో పాటు జత పనివారుగా వచ్చి పని చేసి పని పూర్తి చేసుకుని వద్దామని మొత్తానికి బయలుదేరారు. మొత్తానికి ముగ్గురు రెడీ అయ్యి వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే, ఈ జత పనివారు పని చేయడానికి వెళ్తున్నారు కదా, పాపము వీళ్ళు పనిముట్టులు లేవు, వీళ్ళ దగ్గర పని తెలియదు కదా. అంటే వీళ్ళు జస్ట్ చెప్పడం బట్టి, అంటే అయ్యగారు అడిగారు కానీ కాబట్టి మేము ఆయనతో కలిసి వెళ్దాము అని చెప్పి వీళ్ళు కూడా బయలుదేరిపోయారు. కానీ వీళ్ళ దగ్గర పనిముట్లు లేవు. వీళ్ళు ఏం చేశారంటే వేరే వాళ్ళ దగ్గర అప్పటికి పనిముట్లు తీసుకొని వచ్చి వీళ్ళు పని చేయడం మొదలుపెట్టారు. అంటే దేవుని సేవ కోసం, దేవుని సేవ నిమిత్తమై వీళ్ళు ఏం చేశారు అంటే, సేవ నిమిత్తం అనేది చర్చి కట్టడం అనే మంచి ఉద్దేశమా కాదా? మంచి ఉద్దేశం. సో మంచి ఉద్దేశంతోనే వాళ్ళు ఏం చేశారంటే, పక్కన వాళ్ళకి అయ్యా ఒక పార నాకు ఇస్తావా, నువ్వు గొడ్డలు నాకు ఇస్తావా అని చెప్పి ఒక ఆయన గొడ్డలు తీసుకొని, అయ్యా నీ గొడ్డలు నాకు ఇవ్వు, ఒక 2 రోజులు నీకు ఇచ్చేస్తాను, మా చర్చిలో కొంచెం పని ఉందని చెప్పి మొత్తాన్ని తీసుకొని వచ్చాడు. ఆయన 4 తిట్లు తిట్టి నువ్వు ఇవ్వకపోతే నీకు బాగోదని చెప్పి మొత్తానికి 2 ఇచ్చేసాడు. అది తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఈయన కూడా గొడ్డలతోని చెట్టు నరుదామని చెప్పి, ఈయనకు పని రాదు కానీ పని చేద్దామని వెళ్ళాడు. అంటే ఆయన మనిషి మంచిది కదా, మనసు మంచిది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత గొడ్డలతోని చెట్టు నరుగుతున్నాడు. ఇంత లోపల అసలు గొడ్డల్ని కొట్టే ముందు కొంచెం గడ్డి దాని కిందనే వేస్తే అది పై ఎగిరిపోకుండా ఉంటుందని చెప్పి కొడతారు. ఇంత లోపల ఈయన కొడదామని చెప్పి కొడుతుంటే ఈ గొడ్డలు కాస్త చెట్టుకి తగిలాల్సింది చెట్టుకి తగిలి అటు నుంచి అటు నీటిలోకి వెళ్ళిపోయింది. 2 దెబ్బలు వేశారు. 2 దెబ్బలు వేసిన తర్వాత కొంచెం లోపలికి వెళ్ళింది. కొంచెం గట్టిగా దెబ్బేద్దామని గట్టిగా వేశాడు. ఇంత లోపల గొడ్డలి నీటిలో పడిపోయింది. ఇప్పుడు నీటిలో పడిపోయిన తర్వాత ఈయనకేమొచ్చింది? బాధ వచ్చింది. ఈయనకేమొచ్చింది? బాధ వచ్చింది. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? పడిపోయిన గొడ్డల్ని తేవాలి. గొడ్డలి దేంతో చేసింది? ఇనుముతో చేస్తారు. ఒకసారి ఇనుము అంటే అంత బరువైంది, ఇనుము జస్ట్ ఇనుము అయితే తెలియదు, బరువైంది, నీటిలో తేలుతుందా? అది మునిగిపోతుంది. పాపం ఈయనకేమో ఈత రాదంట. నాకు చదివితే మనకు కనిపిస్తుంది, ఆయనకేమో ఈత రాదు. ఆయన ఎలా తేవాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు వెంటనే అయ్యగారు తొందరగా రండి, ప్రవక్తను పిలిచారనమాట. తొందరగా రండి, ఏమైంది అంటే అక్కడ చెప్తారు ఏంటి అంటే, ప్రభువా అయ్యగారు నేను ఇలాగ గొడ్డలు తీసుకొని వచ్చాను, దాన్ని కొడుతున్నాను, నేనేమో అప్పుగా తీసుకొని వచ్చిన గొడ్డలి నేను కొట్టాను, అదేమో కాస్త నీటిలో పడిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి అని, దీనికి ఏమైనా పరిష్కారం మీరు చెప్పండి అని చెప్పి పరిష్కారం కోసం ఎవరి దగ్గరికి వచ్చారు అంట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పరిష్కారం కోసం ఎవరి దగ్గరికి వచ్చారు? ప్రవక్త దగ్గరికి వచ్చారు, ఆ అయ్యగారి దగ్గరికి వచ్చారు. ఆయన అంటే ఎవరి వైపు చూశారంటే, ఆయన దేవుని భక్తుడు కదా, దేవుని తెలిసిన ఆయన కదా, ఆయన దగ్గర ఏమైనా ఆన్సర్ ఉంటుందేమో అని చెప్పి ఆయన అడిగారు. అడిగిన తర్వాత మొత్తానికి ఆయన ఏం చెప్పారంటే, నువ్వు ఒక పని చేయి, అసలు గొడ్డలు ఎక్కడ పడింది అని క్వశ్చన్ అడిగారు. చదవండి ఒకసారి. 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చేదనని మొరపెట్టిన కనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోగొట్టుకుని ఆయన తిరిగి తెచ్చుకున్నాడా లేదా? దేవునికి స్తోత్రం. మనం కూడా పోగొట్టుకుని తిరిగి తెచ్చుకోగలమా లేదా? దేవునికి, మనుషులకి అసాధ్యమైంది అయిండొచ్చు కానీ దేవునికి మాత్రం అసాధ్యమైంది ఏది కూడా లేదు. పోగొట్టుకుంది మనం కూడా తిరిగి తెచ్చుకోగలం. కానీ చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయన్నమాట. అక్కడ ఏంటంటే, ఒకటి చూస్తే వాళ్ళు పని చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరిని వెంట పెట్టుకుని వెళ్ళారు? దైవజనుని వెంట పెట్టుకుని, అంటే దేవుని తాలూకా వాళ్ళని వెంట పట్టుకుని వెళ్ళారు. అంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, మనము పనికి వెళ్ళేటప్పుడు కానీ మనతో పాటు వెళ్ళేటప్పుడు కానీ దేవుడు తెలిసిన వాళ్ళు, దేవునితో దగ్గర సంబంధం ఉన్నవాళ్ళు, దేవుణ్ణి బాగా ఎరిగిన వాళ్ళు, వాక్యాన్ని బాగా తెలుసుకున్న వాళ్ళు, లేకపోతే దేవునితో దగ్గర సంబంధం కలిగిన వారు, దైవజనులు కానీ దేవునితో దగ్గర సంబంధం కలిగిన వారిని మనం ఏం చేయాలి? ఫస్ట్ది వెంట పెట్టుకుని వెళ్ళాలి. మనకు పని వచ్చు, ఆయన పని చేయాలక్కర్లేదు, కానీ మన తోడుంటే మంచిది అని చెప్పి తీసుకెళ్ళారు. అవునా? ఫస్ట్ది అంటే సంపాదించుకోండి, పోగొట్టుకుంది తిరిగి సంపాదించుకోవడానికి ఫస్ట్ క్యారెక్టర్లో ఫస్ట్ ఏంటి అంటే, వాళ్ళు ఎవరిని వెంట పెట్టుకుని వెళ్ళారు? దేవుని తెలిసిన వ్యక్తిని, దేవునికి దగ్గర సంబంధం ఉన్న వ్యక్తిని తీసుకెళ్లారు. రెండవది ఎవరిని ఏం చేశారు? గొడ్డలి నరుగుతున్నప్పుడు గొడ్డలి నీటిలో పడిపోయింది.
పడిపోయిన వెంటనే వాళ్ళు ఎవరి వైపు తిరిగారు? నా ఏలినవాడా అని చెప్పి ఎవరి దగ్గర తిరిగారు? ఎవరినైతే తీసుకొని వచ్చారో, ఎవరైతే దేవుని తెలిసిన వ్యక్తో, ఎవరైతే దేవునితో దగ్గర సంబంధం ఉందో, అంటే దేవునితో మాట్లాడినట్టు, అంటే ఆయన క్వశ్చన్ అడిగితే దేవునితో మాట్లాడినట్టే అని చెప్పి వాళ్ళు ఎవరిని అడిగారు? ఆ దైవజనుని అడిగారు. నా ఏలినవాడ గొడ్డలు పడిపోయింది అని చెప్పాడు. ఈయన చెప్పింది క్వశ్చన్ ఏంటి? గొడ్డలు పడిపోయిందని. ఇప్పుడు దైవజనుడు గారు అక్కడ ఉన్నారు కదా, పాషి గారు అక్కడ ఉన్నారు, లేకపోతే అయ్యగారు అక్కడ, ప్రవక్త గారు అక్కడ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారో ఈయన చూస్తూ ఉంటారా లేదా? ఆ గొడ్డలు పడిపోయిన విషయం ఈయనకి తెలుసా తెలీదా? తెలుసు. ఎక్కడ పడిందో కూడా కనిపించే ఉంటుంది. కానీ కొన్నిసార్లు దేవుడు మనల్ని కూడా క్వశ్చన్ అడుగుతారు. ఏంటి అంటే, నువ్వేం చేసావు అంటే, నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, ప్రభువా నేను తప్పు చేశానంటే ఏం తప్పు చేసావు? లేకపోతే కొన్నిసార్లు మనం క్వశ్చన్స్ అడుగుకుంటాం. క్వశ్చన్ అడగడం మంచిదే. మనం క్వశ్చన్ అడుగుకోవడం మంచిదే. దేవుడు మనల్ని క్వశ్చన్ అడగడం కూడా మంచిదే. ఎలాగా అంటే, మనము ₹1 పోగొట్టు అంటే ఒక ₹10 పోయినాయి అనుకోండి. ఇప్పుడు ₹10 పోతే పట్టించుకోవట్లేదేమో. సరే ₹100 పోయినాయి అనుకోండి. ₹100 పోయినాయి. ఈ ₹100 పాకెట్లోనే పెట్టాం. వెనకల పాకెట్లో పెట్టాము, ముందు ప్యాకెట్లో పెట్టాము, అక్కడ గుర్తులేదు. మొత్తానికి పడిపోయింది. ఇప్పుడు పడిపోయిన వెంటనే మనము కరెక్ట్గా ఆటోవాడికి డబ్బులు ఇవ్వాలి, ఎవరికో డబ్బులు ఇవ్వాలని చెప్పి పాకెట్ని ఎదుగుతుంటే కనిపించట్లేదు. ఇప్పుడు కనిపించట్లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ క్వశ్చన్ ఏం వేసుకుంటాం? ఎక్కడ పెట్టాను? రెండో క్వశ్చన్ ఏం చేస్తాం? ఆ పాకెట్లో ఇంకొకటి ఏం పెట్టాను అంటే, ఆ పాకెట్లో రుమాల్లో ఖర్చు పెట్టాను అనుకో, ఏమవుతుంది? దాంతోపాటు అది పడిపోయి ఉంటుంది, దానికి మిస్ అయిపోయి ఉంటుందేమో. మనం క్వశ్చన్ వేసుకుంటాం. అవునా? అంటే మనకు తెలీదా? తెలుసు. కానీ మనం ఎందుకు క్వశ్చన్ వేసుకుంటామంటే గుర్తు చేసుకోవడానికి గుర్తు వస్తుందేమో అని. అక్కడ ఆయన కూడా గుర్తు చేస్తుంది ఏంటి అంటే, నువ్వు పాడేసుకున్నావు కదా, అది పాడేసుకుంది ఎక్కడ పాడేసుకున్నావు? దేవుడు కూడా మనకు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మనం ఎక్కడ పాడేసుకున్నాం? ఫస్ట్ దేవుని మనం మనతో పాటు తీసుకెళ్ళాలి. రెండవది, మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, మనం కోల్పోయినప్పుడు, పాడేసుకున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇంతకీ దేవుడు అడిగే క్వశ్చన్కి మనము హానెస్ట్గా, అక్కడ ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే, అక్కడ మనం మూడోది చూస్తే ఏంటంటే, ఆయన దగ్గర నుంచి నిజాయితీ కోరుకుంటున్నాడు దేవుడు. క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటి అంటే, నిజాయితీ కోసం. దేవుడు మనల్ని క్వశ్చన్ అడిగేది ఎందుకు అంటే, నిజాయితీ కోసం. ఇప్పుడు మనల్ని మనం క్వశ్చన్ అడుగుతాం ఎందుకంటే, మనకు నిజం గుర్తురావాలి కదా, నిజాయితీ కోసం. అంటే ఎక్కడ పెట్టాను, అక్కడ ఎవరితో మాట్లాడాను, ఇక్కడ ఎవరితో మాట్లాడాను, ఆ టైంలో ఏం చేశాను, అప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్లు వస్తాయి. అవునా? ఒకటి పోతేనే కరెక్ట్ ఆన్సర్లు గుర్తు వస్తాయి, లేకపోతే గుర్తురావు. క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే ఎవరికి ఆన్సర్లు గుర్తురావు. క్వశ్చన్ పేపర్ వచ్చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత గుర్తు వస్తుంది, అరే దాని ఆన్సర్ ఇది కదా అని చెప్పి కదండి. అంటే పోగొట్టుకున్న తర్వాత మనం మళ్ళీ క్వశ్చన్ చేసుకుంటాం. అది కరెక్ట్ పెట్టానా, కరెక్ట్ కాదా, కరెక్ట్గా ఆన్సర్ పెట్టానా లేదా అని మనం క్వశ్చన్ చేసుకుంటాం కదా. అది అప్పుడు మనలో నిజాయితీ గుర్తొస్తుంది. అప్పుడు నిజాయితీలోని నిజం గుర్తొస్తుంది కదా. సో ఇప్పుడు మూడోది ఏం చేశారు ఆయన ఏం చేశారు అక్కడ శిష్యుడు ఆయన ఏం చేశారు? దేవుడు క్వశ్చన్ అడిగాడు, ఈయన నిజాయితీగా ఆన్సర్ చెప్పాడు. దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుడు క్వశ్చన్ అడిగాడు, ఇప్పుడు ఈయన నిజాయితీగా ఆన్సర్ చెప్పాడు. మనం కూడా దేవుని దగ్గర నిజాయితీగా ఆన్సర్ చెప్పేయాలి. మనం పొందుకోవాలని ఎంతమంది ఆశిస్తున్నామో మనము దేవుని దగ్గర నిజాయితీగా ఒప్పేసుకోవాలి. ప్రభువా నేను ఆ తప్పు చేశాను, అందుకే నాకు ఇది వచ్చింది, అందుకే నేను ఇది కోల్పోయాను. సో నాకు ఇప్పుడు దయచేయడానికి నాలో నా తప్పు ఇది తప్పు అని నిజాయితీగా ఒప్పేసుకున్నారు ఆయన. తర్వాత నాలుగోది అక్కడ ఏంటి అంటే ఏముందండి తర్వాత? చదవండి పైన అతడు దానిపైన ఏముంటుందంటే, ఈయన క్వశ్చన్ అడిగారు, ఈయన నిజాయితీగా ఆన్సర్ చెప్పింది వద్దా. ఇప్పుడు దైవజనుడు ఆన్సర్ ఇస్తున్నారు ఏంటి అంటే, అయితే నువ్వు ఈ గొడ్డలతోని ఆ చెట్టు కొమ్మని నరికి నీళ్ళల్లో వేయాలి. ఇప్పుడు ఎవరికైనా మనము తెలివైన వాళ్ళకన్నా చాలా తెలివైన వాళ్ళం కదా, మనం ఏమంటామంటే, ఇగరు మీకేమైనా పిచ్చి పట్టిందా దేవా, నీకేమైనా పిచ్చి పట్టింది దేవా, ఏమైనా అనుకుంటున్నావా దేవా, అసలు నువ్వు అంటే నేను అడిగింది ఏంటి, గొడ్డలు నీళ్ళలో పడిపోయిందని నేను అడుగుతుంటే నువ్వేమో కర్ర వేసి దానిలో ఏమంటున్నావు, అసలు ఏమైనా దానికి సంబంధం ఉందా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేయలే. మనమైతే ఏం చేస్తాం? క్వశ్చన్ చేస్తాం. మనకు బోల్డ్ అని క్వశ్చన్లు వస్తాయి. ఎందుకు చేయాలి, ఎందుకు అని అడుగుతాం కదా. అది అడిగితే మనం పొందుకోలేమన్నమాట. మనం పొందుకోవాలి అంటే అంటే దేవుడు వాక్యం ద్వారా మనకి ఏం చెప్తున్నారో దాన్ని మనం ఏం చేయాలి, చేయగలగాలి. అంటే
దేవుడు అంటే దాచిపెట్టిన దాన్ని దేవుడు మనం పొందుకోవాలంటే మనము విల్లింగ్గా ఉండాలి. అంటే మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి, సంసిద్ధంగా ఉండాలి. మనము దేవుడు ఏం చెప్పాడు అంటే కర్ర కొట్టి వేయడంలోనే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ క్వశ్చన్లు వస్తాయి మనకి. కర్ర ఎందుకు కొట్టాలి? నువ్వు ఏదైనా ఇనుము పెట్టి కింద నుంచి లాగితే వస్తుందేమో కదా, ఒక మ్యాగ్నెట్ తీసుకొని వస్తే పెట్టి తీయొచ్చు కదా, లేకపోతే ఏదేదో బోల్డెన్ ఇంటర్వెన్షన్స్ మనం చేసి తీసుకొద్దాం అని చెప్పి ఏదో ప్రయత్నం చేయొచ్చు కదా. కర్ర కొట్టి మళ్ళీ ఒకటి పోయిందని నేను ఏడుస్తుంటే ఇప్పుడు ఇంకో కర్ర కూడా కొట్టి ఇంకోటి ఏమంటున్నావు, ఇప్పుడు ఈ గొడ్డలు కూడా కొట్టాను అనుకో, ఈ గొడ్డలు కూడా దానిలో పడిపోతుంది అని ఇన్ని క్వశ్చన్లు అయినా ఆర్గ్యుమెంట్ చేయలేదు. మెయిన్గా ఏంటి అండి, ఆయన ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఏంటి ఇది, అదేంటి, ఇదేంటి. ఆయన అడిగారు ఏంటంటే గొడ్డలు తీసి ఆ కర్రను ఇంకోటి కొట్టు, అది ఎక్కడ పడిపోయిందో అదే ప్లేస్లోని వేసేసాయి అన్నారు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, ఆర్గ్యుమెంట్ చేయకుండా విధేయత చూపించాడు. 4వ విషయం ఏంటి అంటే ఒబీడియన్స్ చూపించాడు. ఏంటి అంటే అడిగిన వెంటనే, చెప్పిన వెంటనే ఆ కర్రను తీసుకొని వచ్చి దానిలో వేసేసారు. వేసిన వెంటనే ఏమైంది అంటే గొడ్డలి తేలిపోయింది. ఆ చేతులు నువ్వు చాపు అని వెంటనే ఆ 2 చేతులు కూడా చాపాడు. ఆయన క్వశ్చన్లు ఏం అడగలేదు. అయ్యో గొడ్డలి ఇక్కడ రాదా, ఇంతవరకు తేలిన గొడ్డలి అక్కడే ఉంటుంది ఏంటి, ఇక్కడ వరకు రాదేంటి అని క్వశ్చన్లు ఏం అడగలేదు. చేయి చాపు అంటే చేయి చాపాడు, చేయి వరకు గొడ్డలు వచ్చింది. గొడ్డలు తీసుకొని ఆయన సంతోషంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో పోగొట్టుకుంది తిరిగి పొందుకోవచ్చు, అవునా? పోయిన గొడ్డలే తిరిగి సంపాదించుకున్నప్పుడు, అంటే అలాంటి వాటిని కూడా మనం పొందుకోగలిగినప్పుడు మనము దేవుని దగ్గర ఈ 4 విషయాలు చేయగలిగితే మిగతావి కూడా సంపాదించుకోగలగచ్చు. ఈ డేవిడ్ రికవర్డ్ ఆల్ అని గురించి నేను ఎందుకు తీసుకొచ్చానంటే, నేను ఒక పుస్తకము అంటే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్తున్నారు, వాక్యం చెప్తున్నప్పుడు మీకు వీలైతే ఇంటికి వెళ్ళి ఈ పుస్తకం చదవండి అన్నారు. ఏం పుస్తకం అంటే భక్తి సింగ్ గారు రాసిన దావీదు సమస్తమును సంపాదించుకొనెను. ఈ పుస్తకం మీరు చదవండి, మీకు కూడా ఇంకో క్లారిటీ వస్తుంది అని చెప్పారు. ఆ పుస్తకం చదివితే బోల్డ్ అండ్ విషయాలు ఇంకా రాసున్నాయి. దానిలోని నేను చిన్న ఇంట్రడక్షన్ మాత్రమే ఈరోజు మనము డిస్కస్ చేస్తున్నాం కానీ, మాట్లాడుకుంటున్నాం కానీ, ఇంకా చాలా విషయాలు అంటే దావీదు ఫస్ట్ ఏం పోగొట్టుకున్నాడు, సెకండ్ది ఏం పోగొట్టుకున్నారు, మూడోది ఏం పోగొట్టుకున్నారు, నాలుగోది ఏం పోగొట్టుకున్నారు, తర్వాత మనం పోగొట్టుకుంది ఎలా సంపాదించుకోవచ్చు, దానిలోని ఇది చిన్న భాగం అన్నమాట. ఆయన రాస్తూ ఏం చెప్పారంటే దావీదు సమస్తమును సంపాదించుకోండి. ఇది ఎవరు రాశారంటే ఈ పుస్తకము భక్తి సింగ్ గారు రాశారు. ఆయన గొప్ప దైవజనుడు అనమాట. మంచి వాక్యాలు అంటే ప్రపంచంలోని ఆయన తెలియని వ్యక్తి ఎవరు ఉండరేమో, చాలామందికి తెలుసు. ఆయన ఎందుకు అంటే ఆయన చెప్పింది ఎందుకు చదవాలని డౌట్ వచ్చినప్పుడు నేను ఒకసారి ఓపెన్ చేసి చదివితే ఉంటే అందులో కూడా చాలా విషయాలు తెలుసున్నాయి, చాలా మంచి విషయాలు ఉన్నాయి. నేను కూడా తెలుసుకుంటే మంచిది అనిపించి నేను కూడా చదువుదాం అనుకున్నాను. మీరు కూడా వీలైతే ఓపెన్ చేసి ఫోన్లోని రీల్స్ కన్నా లేకపోతే మిగతాది ఏదైనా కన్నా అట్లీస్ట్ ఇది చూస్తూ ఉంటే అట్లీస్ట్ వేరేది మనకి మైండ్ డిస్ట్రాక్ట్ చేయకుండా ఇది కొంచెం దేవుని వాక్యం ధ్యానించినట్టు ఉంటుంది. కావలిస్తే మీకు పీడిఎఫ్ కావలిస్తే పీడిఎఫ్ నా దగ్గర ఉంది అవైలబుల్గా, నేను ఇస్తాను అనమాట. సరేనా? సో డేవిడ్ రికవర్డ్ ఆల్. అసలు ఓవరాల్గా ఇంటికి వెళ్ళిన మీరు ఆ పుస్తకం చదువుకోండి, కానీ నేను ఓవరాల్గా చెప్తాను అనమాట. ఏంటి అంటే 4 విషయాల్లో దావీదు ఏం చేశాడంటే పోగొట్టుకున్నారు. ఆ 3 సంపాదించుకోవడానికి ఈ 4 విషయాలు కారణం అనమాట. ఏంటి అంటే, 1 దైవజనుని దేవుని ఆయనతో పాటు తీసుకెళ్ళాడు. 2వది ఆయన తన ప్రాబ్లం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చాడు. తర్వాత 3వది ఆనెస్ట్గా నిజాయితీగా ఒప్పేసుకున్నాడు. ప్రభువా, నేను ఇక్కడ ఈ ప్లేస్లో పడిపోయాను, ఈ ప్లేస్లో తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పి ఒప్పేసుకున్నాడు. తర్వాత దేవుడు ఇచ్చిన శిక్షని కానీ దేవుడు చెప్పిన మాటని ఆయన లోబడిపోయి ప్రభువా ఓకే సరే నువ్వు చెప్పింది నేను చేస్తాను అని చెప్పి చేయడంతో ఆయన అమాలీకులు దోచుకెళ్ళిపోయింది, తర్వాత వాళ్ళందరూ దోచుకెళ్ళిపోయింది అంతటి కూడా ఆయన తిరిగి సంపాదించుకున్నారు. డేవిడ్ రికవర్డ్ ఆల్. అక్కడ ఫస్ట్ది దావీదు కోల్పోయింది ఎక్కడి అంటే సమూయేలు గ్రంథంలోని 29-30 అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మొదటి సమయంలోని అక్కడ ఏంటి అంటే దావీదు ఇప్పుడు సౌలు మహారాజుకి దేవుడు ధిక్కరించేసి, అంటే ఆయన దేవుని మాట వినకుండా ఉన్నందుకు దావీదుని ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు ఎన్నుకున్నాడు. ఇది సౌలుకి నచ్చలేదు. ఆయన ఏం చేశాడంటే దావీదుని చంపేద్దామని దావీదు మీద తరుము వెళ్ళిపోతూ ఉంటే ఇంతలోపల దావీదు ఒక గుహ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఎవరు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, నేను ఆయన చంపను అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయనకి చిన్న గాడ్ పెట్టి ఇది నేను చేయగలని, నేనేం చేయను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అనమాట.
ఇది అయిపోయిన తర్వాతన ఆయన అక్కడి నుంచి వేరే దేశానికి వెళ్ళిపోయారు. ఏ దేశానికి అంటే అన్యుల దేశానికి వెళ్ళిపోయారు. అన్యుల దేశానికి వెళ్ళిపోయి అన్యుల రాజు కిందన దావీదు గారు ఉంటున్నారనమాట. ఎవరు? దావీదు గారు ఉంటున్నాడు. ఎక్కడంటే అన్యుల రాజు కిందన. అక్కడ కొన్ని రోజులు అంటే మనము 6 నెలలు ఒకరితో సహవాసం చేస్తే ఏమవుతారంట? వారు వీరైతారంట. అలాగా అప్పటి వరకు అభిషేకించిన వేడిన వ్యక్తిని ఏం చేయకూడదు, చంపకూడదు అనుకున్న వ్యక్తి దావీదు గారు ఏం చేశారంటే, ఆ రాజు కింద నుండి ఈ రాజు ఏం చేశాడంటే యూదుల మీదకి లేకపోతే ఇశ్రాయేల్ మీదకి యుద్ధం చేద్దామని, మా పదండి వెళ్దాం అంటే, ఈయన ఏమంటున్నారు? పదండి, నేను కూడా వస్తాను, నేను కూడా ఆయన్ని చంపేస్తాను అంటే ఆయన అలిసిపోయిన తర్వాత మొత్తం అంతా కోల్పోయిన తర్వాత ఆఫ్టర్ ఎగ్జాషన్, అంటే నేను మొత్తం ఇంత సర్వము అంటే పూర్తిగా అలిసిపోయిన తర్వాత మనం కూడా ఏమనుకుంటామంటే, ఇంకా నేను ఈ పోరాటాన్ని పోరాడలేను, వేరే రాజుకి లొంగిపోతాను, అంటే సాతానికి లొంగిపోయి ఆయన మాట వినేసి ఇంక నేను దీన్ని జయించలేను అని చెప్పి మనం ఏం చేసుకుంటామంటే మనల్ని మనం లోపరుచుకొని ఆఫ్టర్ ఎగ్జాషన్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత పక్కన వాళ్ళ ఐడియాలకి లేకపోతే పక్కన వాళ్ళు ఇచ్చే సలహాలకి లొంగిపోతాం అనమాట. పక్కన వాళ్ళు ఇచ్చే సలహాలకి లొంగిపోతాం. అక్కడ ఆయన కూడా ఇదే చేశారు. ఏంటంటే పక్కన వాళ్ళు ఇచ్చిన సలహాలకి లొంగిపోయిన తర్వాత ఇప్పుడు ఆ రాజు, నేను ఫాస్ట్ చెప్పేస్తున్నాడు, అదంతా చదివితే మన పెద్ద స్టోరీ అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రాజు ఏం చేశాడంటే, నేను చంపడానికి వెళ్తున్నాను అంటే, నా రాజా నేను నీతో పాటు వస్తాను. ఇప్పుడు నా దేవుడు అని చెప్పిన ఆయన వ్యక్తి అక్కడ కింద చదువుకుంటూ ఉంటే అక్కడ లాస్ట్ వచనాల్లో ఉంటుంది 29వ అధ్యాయంలో లాస్ట్ వచనం ఏంటంటే, నా రాజా, నా ప్రభువా, నువ్వేం చెప్తే వస్తాను, నేను మంచోడిని నీకు తెలుసు కదా, నువ్వెందుకు నన్ను వదిలేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి నేను కూడా వస్తాను అని చెప్పి మొత్తానికి ఆయన వెళ్దాం అనుకున్నాడు. కానీ ఆయన ఒప్పుకోలే. అంటే ఆయన మొత్తం తీసుకెళ్తుంటే ఇంకొక రాజు వచ్చి, నీకు ఏమైనా బుద్ధి ఉందా, ఈయన ఎవడో తెలుసా? యూదుల్లో ఒక వ్యక్తి, ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఉన్న వ్యక్తి, ఆ ఇశ్రాయేల్ ప్రజల నుంచి ముందు నుంచి అలా కొట్టడానికి వస్తారు, వెనకదల నుంచి ఈయన కొట్టడానికి వచ్చేసానుకో మనం ఎటు కాకుండా చచ్చిపోతాము, ఈయన అక్కడ పెట్టేసి అంటే మొత్తానికి వీళ్ళని వదిలిపెట్టేశారు. అక్కడ వదిలిపెట్టేస్తే ఆయన దావీదు ఒప్పుకోలే. ఆయనతో తోడుగున్న ఎంతమంది అయితే జనాలు ఉన్నారో వీళ్ళందరితో కలిసి నేను కూడా వెళ్తాను, వీళ్ళు ఎవరైతే చంపొచ్చారో వీళ్ళు మనం కూడా చంపుదామని చెప్పి వెనకలు వెళ్తున్నారు. వీళ్ళందరూ అంటే ఎవరైతే సైన్యం ఉన్నారు కదా, దావీదుతో పాటు కొంతమంది సైన్యం ఉన్నారు, ఒక 10-15 మంది 20 మంది అనుకోండి. మొత్తానికి వాళ్ళందరితో కలిసి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది అంటే, అక్కడ యుద్ధంలోని గెలవడానికి కుదరలేదు సరికదా. ఆ వెనకతలకు వచ్చేటప్పటికి అమాలేకులు అని ఉంటారు కదా, ఈ అమాలేకులు ఏం చేశారంటే ఈ దావీదుతో పాటు వచ్చిన ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ, దావీదు భార్యల్ని, తర్వాత అక్కడ ఎంతమంది అయితే ఉన్నారో ఆ ఇల్లుల్ని మొత్తం అంతా కూల్చేసి తగలబెట్టేసి మిగతా వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు చెరలోకి. ఎందుకు తీసుకెళ్ళిపోయారు? ఎందుకంటే పక్కన వాళ్ళ మాట విని దావీదు వాళ్ళ ఐడియాకి లోబడిపోవడం బట్టి ఈయన మొత్తాన్ని కోల్పోయాడు. అక్కడ ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు దావీదుతో పాటు ఉన్న ఎంతమంది సైన్యం ఉన్నారు కదా వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది. ఏంటి దావీదు ఇలా చేసావు, నీతో కలిసి నేను వస్తే మా ఇల్లు పోయింది, మా పిల్లలు పోయారు, మా ఇల్లులన్నీ పోయింది, అంటే సమస్తం అది గొడ్లు అన్నీ మొత్తం అన్నీ పోయినాయి, అసలు ఏంటి అని చెప్పి వీళ్ళందరూ రాళ్ళు రువ్వారంట. అక్కడ చూస్తామంటే దావీదుని చంపేద్దామని చెప్పి రాళ్ళు తీసుకొని వస్తారు, దావీదుని చంపేద్దామని చెప్పి. అప్పుడు దావీదుకి బుద్ధి వస్తుంది అనమాట. దావీదుకి గుర్తు వస్తుంది ఏంటి అంటే, నా ప్రభువు అంటే దేవుణ్ణి బట్టి ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు అని ఉంటుంది. అంటే అప్పుడు మళ్ళీ ఇప్పుడు దేవుని గుర్తు తెచ్చుకుంటాడు. అక్కడ ఫస్ట్ చేయాల్సింది ఏంటి? దేవుని గుర్తు తెచ్చుకొని వీళ్ళు శత్రురాజు ఎవరో కాదు, దేవుడు ఏర్పరచుకున్న రాజే, ఆయన దేవుని యొక్క అభిషేకించిన వ్యక్తే, ఆయన నాకు గుర్తు రాలా. ఎందుకంటే వీళ్ళతో అంటే 6 నెలలు వాళ్ళతో సహవాసం చేసి ఈయన ఏం చేశాడు, మొత్తానికి ఆయనకున్న ఐడియాస్ మర్చిపోయాడు. అంటే దేవుణ్ణి మర్చిపోయి ఆ పక్కన వాళ్ళ ఐడియాకి దీనికి ఆయన లోబడిపోయాడు అనమాట. అది ఫస్ట్ ఆయన చేసిన తప్పు. తర్వాత దేవుని గుర్తు తెచ్చుకున్న వెంటనే అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, సరే నువ్వు ఇలా చెయ్యు, వాళ్ళు వస్తారు, వాళ్ళతో యుద్ధం చెయ్యు, నీకు సమస్తం అంటే నువ్వు పోగొట్టుకొని దేవుడికి పొందుకొని ఇచ్చేస్తాడు అని చెప్తారనమాట. మొత్తానికి దేవుడు చెప్పిన మాట ప్రకారం ఈయన చేస్తాడు. చేసిన తర్వాత ఇవన్నిటినీ మళ్ళీ తిరిగి పొందుకుంటాడు. ఫస్ట్ది. సెకండ్ది ఆయన ఎక్కడ చేస్తాడంటే, ఈయన మొత్తానికి రాజు అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తెచ్చుకుంటాడు ఏంటంటే, దేవుని మందసం ఎక్కడో ఉండిపోయింది కదా. అక్కడ మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఏంటి అంటే, ఆ దేవుని యొక్క మందసాన్ని ఎక్కడో ఉండిపోయింది. మనం రాజు సౌలు ఉన్నప్పుడు మనం పట్టించుకోలేదు దీన్ని, అట్లీస్ట్ ఇప్పుడైనా మనము గుర్తెచ్చుకుందామని చెప్పి ఆయన ఏం చేశారంటే మందసం తీసుకొద్దాం అనుకున్నారు. మంచి ఆలోచన కాదా? ఆలోచన మంచిదే, కానీ ఆయన ఉద్దేశం ఏంటి అంటే,
మందసం తీసుకొని వస్తాం. ఎందుకు తీసుకురావాలి అంటే జనాలు కూడా అక్కడికి ఎక్కువ మంది పోగొతారు కదా, ఎక్కువ మంది జనాలు అక్కడికి వస్తారు కదా అని చెప్పి తీసుకెళ్ళారు. అంటే అక్కడ ఆయన ఎవరితో కన్సల్ట్ చేయాలి, ఎవరిని అడగాలి? దేవా, మందసం అక్కడ ఉండిపోయింది, నీ మందసాన్ని నేను తీసుకొద్దాం అనుకుంటున్నాము, నీ చిత్తమైతే మందసాన్ని తీసుకురావడానికి నాకు ధైర్యం ఇవ్వు, నీ మందసాన్ని తీసుకురావడానికి నాకు తెలివినివ్వు, లేకపోతే తీసుకురావడానికి ఒక ఉపాయాన్ని చూపించు అని అడగాలి కదా. ఆయన ఏం చేశారంటే అక్కడ ఉన్న సేనాధిపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపించి, మీరు వెళ్ళి మందసం తీసుకొని వచ్చేయండి, నార్మల్గా ఎలాగెలా తీసుకొచ్చేద్దు, మందసం చాలా చాలా పవిత్రమైంది, మీరు ఎలా చేస్తారంటే అంటే అప్పుడే తీసుకొచ్చిన ఎడ్లు, అప్పుడే వచ్చిన పెద్ద పెద్ద ఎడ్లు తీసుకురండి కొత్తవి, తర్వాత దానికి ఎప్పుడు యోక్ కట్టని ఎడ్లు తీసుకురండి, తర్వాత దానికి అప్పుడు చేయించిన చెక్కతో చేయించిన ఒకటి ఎడ్ల బండి తయారు చేసి దాని మీద తీసుకొని వచ్చి మందం తీసుకురండి అన్నారు. మొత్తానికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు దావీదు కూడా వెనకతలు వస్తున్నారు. మొత్తం అంటే దావీదు గారు వెళ్తున్నారు, దాని ముందు వాళ్ళందరూ మందసాన్ని చాలా హ్యాపీగా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ తీసుకెళ్ళామనుకో చాలామంది జనాలు వస్తారు, సో చాలామంది ప్రజలు పెరుగుతారు, చూడడానికి చాలామంది వస్తారు, సో మనకి ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం మొత్తం అంతా ఎక్కడ ఉండిపోతుంది, ఎక్కడైతే మందసం ఉండిపోయిందో అక్కడ ఉండిపోతుందని చెప్పేసి మొత్తానికి ఆయన తీసుకొద్దాం అనుకున్నారు. ఇంతకీ ఏమైంది అంటే ఈ మందసం తీసుకెళ్తున్నప్పుడు మధ్యలో ఇప్పుడంటే రోడ్లు ఉన్నాయి, అప్పుడు రోడ్లు లేవు కదా, మధ్యలో పెద్ద రాయి వచ్చింది. ఈ ఎద్దుల బండి ఆ రాయి మీద నుంచి అటు వెళ్ళాలన్నమాట. వెళ్తున్నప్పుడు ఈ మందసం ఏమైంది, సర్రమని జారింది సగం పక్కకి. ఈ జారిన వెంటనే ఉజ్జా అనే ఒక ఆయన ఏం చేశాడంటే తన చేత్తోని ఇలాగా మంచం పడిపోతుందని చెప్పి ఆపుదామని ఇలాగ వెళ్ళాడు. ఇంత లోపల ఏమైంది, ఆ వెంటనే దేవుని ఉగ్రత ఆయన మీదకి వచ్చి దేవుడు ఆయన్ని మొత్తం ముక్కలు చేశాడనమాట. చనిపోయాడు ఉజ్జా అని ఆయన. అందుకని ఆ పేరు కూడా పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టారు. ఇది చూసిన వెంటనే దావీదుకి రెండు వచ్చినాయి. ఏంటి అంటే ఒకటి భయం, రెండవది బాధ. ఏంటి అంటే బాధ ఎందుకు వచ్చిందంటే కోపం వచ్చింది, చాలా కోపంతో పాటు కూడిన బాధ అనమాట. ఏంటి ప్రభువా, నేను నీ పని కోసమే కదా ఎంత పని చేసుకొని వచ్చాను, ఎంత కష్టపడి ఎంతమందిని తీసుకొని వచ్చి నీ పని మీద కదా ఈ మందసాన్ని కదా తీసుకొని వద్దాం అనుకున్నాను. ఒకటి కోపం వచ్చింది. రెండవది భయం. ఏంటంటే ఉజ్జా చేయి పెట్టడం వల్ల చనిపోయాడు. నెక్స్ట్ టార్గెట్ నేనేనేమో, అంటే నేనే నా మీద పడొచ్చేమో అని చెప్పి ఆయన ఏం చేశారు, భయం వచ్చింది. ఈ భయం వచ్చిన వాడిని ఏం చేశారంటే ఈ మందసాన్ని తీసుకొని వచ్చి అక్కడే ఆ ప్లేస్లో ఒక వ్యక్తి ఉంటున్నారు. ఎవరంటే ఒనేసిము. ఎవరండి, ఆయన ఇంట్లో పెట్టేసి ఈయన మళ్ళీ ఇక్కడ ఉండిపోయాడు. అప్పుడు 3 నెలలు అయింది. ఈ 3 నెలలు అయింది. ఏంటి, ఒనేసిము ఇంట్లో 3 నెలలు 2 సంవత్సరాలు అయింది. మొత్తం ఒనేసిము ఇంట్లో ఏముండిపోయింది, ఉంచేశారు. ఎందుకంటే భయం వేసింది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులను తీసుకెళ్ళాను అనుకో, ఇప్పుడు ఉజ్జా అయిపోయింది, నెక్స్ట్ నన్ను ఎవరైనా చనిపోవచ్చు అని చెప్పి భయం వేసి ఆయన పెట్టేశాడు అనమాట. పెట్టేసిన తర్వాత కొన్ని రోజులు అయింది, ఆయనకు ఒక వార్త వినబడింది. ఏంటి అంటే ఒనేసిము ఇంట్లో ఈ మందసం ఉండడం బట్టి ఆయన చాలా ఎక్కువ ఆశీర్వదించబడ్డాడని. ఏమైంది, అక్కడ చదువుకుంటే ఒనేసిము ఇంట్లో ఆ యొక్క మందసం ఉండడం బట్టి ఆయన ఆశీర్వాదం ఎలాగంటే ఆయనకి ఒక 10 ఎడ్లు ఉన్నాయి అనుకో, అది 100 ఎడ్లు అయిపోయినాయి. తర్వాత చిన్న ఇల్లు ఉండేది, అది పెద్ద ఇల్లు అయిపోయింది. అంటే మందసం ఏంటో కాదు, కుటుంబ ప్రార్థన. అప్పట్లో మందసము, ఇప్పుడు కుటుంబ ప్రార్థన అనుకోండి, అది ఏ ఇంట్లో ఉంటుందో అది ఏమవుతుంది, కుటుంబాలు అందరూ కలిసి అక్కడ, అంటే దేవుని మందసం ఉందంటే వాళ్ళు ఏం చేస్తారు, భయం భక్తితో ఉంటారు, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవునిలోని ప్రార్థన చేసి వాకింగ్ చదివి భయభక్తులతో ఉంటారు అనమాట. సో అలాగ ఉండడం బట్టి దేవుడు వాళ్ళని ఏం చేశారు, ఆశీర్వదిస్తూ వచ్చారు. అంటే మందసం అక్కడ ఉండడం బట్టి ఇల్లు ఏమైంది, ఆశీర్వదించబడుతూ ఉంది. అంటే చిన్న ఇల్లు, చిన్న పెంకుటిల్లు అయి ఉండొచ్చు, ఇప్పుడేమో పెద్ద రాజభవనం అయిపోయింది. ఈ వార్త ఎక్కడికి వెళ్ళిందంటే దావీదు గారి చెవిలో పడిన వెంటనే ఇలా కాదు, మందసం అక్కడ ఉండకూడదు, తిన్నకి ఇక్కడికి యెరూషలేం రావాలి, ఎందుకంటే ఆశీర్వాదము ఆ ఇంటికి వెళ్ళిపోతుంది, ఆశీర్వాదం అక్కడ ఉండిపోతుందని చెప్పి మొత్తానికి ఇక్కడ తీసుకొద్దామని చెప్పి ప్లాన్ చేసిన తర్వాత ఇప్పుడు కన్సల్ట్ చేస్తున్నారు. ఎవరిని, దేవుడిని అడుగుతున్నారు. అక్కడ చదివితే అప్పుడు దేవుని గుర్తొస్తారు. ఏంటి అంటే, అయ్యో ప్రభువా, నేను మందసాన్ని తీసుకొద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు నువ్వు చెప్పు ఏం చేయాలి, ఎలా తీసుకురావాలి. అప్పుడు దేవుడు దానికి ఉపాయం ఇస్తాడు. అంటే మనం అడిగిన వెంటనే దేవుడు ఆన్సర్ ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని తప్ప అందరిని అడుగుతాం, మన సొంత ఆలోచనలు బట్టి మనం దేవుని తప్ప అందరిని అడుగుతాం. సో ఆయన ఏం చేశాడు, దేవుడిని అడిగిన వెంటనే దేవుడు ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, మీరు లేవీల్లో నేను ఏర్పరచుకున్న అహరోను తర్వాత సంబంధమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దాన్ని మొయ్యాలి. దేన్ని, మందసాన్ని. అంటే మందసాన్ని ముట్టుకున్న వ్యక్తి లేవీడు కాదని కాదు, అంటే ఆ లేవీడు అయినప్పటికీ ఆయన చేసిన తప్పు, అంటే అది తీసుకెళ్ళే రూట్ అనేది తప్పు. మంచి ఉద్దేశమే కానీ తప్పుడు, అంటే మంచి ఆలోచనే కానీ తప్పుడు ఉద్దేశంతో చేయడం.
అంటే తీసుకురావాలనుకున్నది మంచిదే, కానీ తప్పుగా తీసుకెళ్తే తప్పు. అంటే దేవుని మందిరానికి నేను డబ్బులు అంటే కొన్ని ఇవ్వాలని నేను ఆశించడం తప్ప దేవుని చర్చిలోని నేను కొంచెం డబ్బులు ఇవ్వాలనుకున్నది మంచి ఉద్దేశం. కానీ ఎవరో ఒక పక్కన జోబులో కొట్టేసి తీసుకొని వచ్చి ఇస్తానంటే కరెక్టా? కాదని. సో అంటే దేవునికి ఇవ్వాలనుకున్నది మంచి ఉద్దేశమే, కానీ కొట్టేసి ఇవ్వాలనుకున్నది తప్పు. అలానే అక్కడ ఆయన చేసింది ఏంటంటే దేవుణ్ణి అడగకుండా, అంటే లేవీలు తీసుకెళ్ళింది కూడా అక్కడ లేవీలు, కాకపోతే ఎద్దుల బండి మీద తీసుకెళ్ళాలి, తప్పు చేశారు, అక్కడేమో శిక్ష వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తానంటే లేవీలు మోయమని చెప్తే మొత్తానికి లేవీలు మోసుకొని వచ్చారు. ఇంత దావీదు డాన్స్ వేసుకుంటా గంతులు వేసుకుంటా మొత్తానికి అక్కడ తీసుకొని వచ్చారు. అంటే మనము మంచి ఆలోచనల్ని చెడు రకంగా చేయకుండా దేవుని దగ్గర పెట్టి, దేవా దీనికి ఉపాయము మంచిగా నువ్వే ఇవ్వు అని చెప్పి దేవుని దగ్గర ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు దానికి మంచి ఉపాయం దేవుడు ఇస్తాడు. అర్థమైందా? మూడోది ఏంటి అంటే ఫస్ట్ది ఏం కోల్పోయాడు, ఎక్కడ కోల్పోయాడు అంటే అక్కడ, అంటే పక్కన వాళ్ళ యొక్క ఐడియాని తీసుకున్నందుకు కోల్పోయాడు. సెకండ్ ఎందుకు కోల్పోయాడంటే మంచి ఉద్దేశమే తప్పుడు రూట్లో తీసుకెళ్ళడం. అంటే ఆయన అనుకుంది మంచిదే, అంటే దేవుని మందిసం తీసుకొద్దాం అనుకున్నాడు, కానీ దేవుడిని అడగకుండా సొంతగా తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు, అక్కడ కోల్పోయాడు. ఎవరిని? అక్కడ ఒక మనిషిని చనిపోయాడు. ఫస్ట్ ఎవరు మనుషులు చనిపోలే, సెకండ్ ఒక మనిషి చనిపోయాడు. మూడోసారి ఏమైంది అంటే ఈసారి ఏమైంది అంటే దావీదు తినేసింత పడుకొని ఉన్నారు. ఇందులోపల అంటే అందరూ యుద్ధానికి వెళ్ళారు, ఇది అందరికీ తెలిసిందే కదా. అంటే బెత్షెబా ఉన్నది, తర్వాత తను చేయకూడని తప్పు చేయడం జరిగింది. తర్వాత ఆయన అక్కడ 4 పిల్లల్ని కోల్పోయారు కదా. అంటే అక్కడ మూడోది, అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావడం అంటే మనకు ఆల్రెడీ ముందు నుంచి తెలుసు కదా. అంటే అక్కడ చూడాల్సింది ఏంటంటే ఆయన చెయ్యాల్సింది చేయకుండా చేయకూడదు ఏదో చేయడం బట్టి, అంటే మనము తప్పు అంటే మనము చేయకూడదు ఏదో చేయడం తప్పు కాదంటాను. అంటే మనం చేయాల్సింది చేయకపోతే చేయకూడదు ఏదో చేయాల్సి వస్తుంది. అంటే మనము చేయాల్సింది ఏదో చేయకుండా ఉన్నాం అనుకో, అంటే ఈ టైంలో మనం ప్రార్థన చేయాల్సింది చేయలేదనుకో, చేయకూడదు ఏదో చేయాల్సి వస్తుంది. బయటికి వెళ్ళి బూతులు మాట్లాడడం, లేకపోతే ఏదో చేయడం, లేకపోతే ఏదేదో చేయడం, చాడలు చెప్పాలో ఏదేదో వస్తాయి. సాతాను ఏదో రకంగా చేస్తాడు. అంటే మనం చేయాల్సింది ఏంటి? ప్రార్థన. అది చేయట్లేదు అనుకో, మనం వీక్ అయిపోతాం. అప్పుడు మన నోటి నుంచి ఏవేవో వస్తాయి, మన చేపుల ద్వారా ఏవేవో అవుతాయి, మనం చేయాల్సిన తప్పుడు పనిలో చేసేస్తాం అన్నమాట. సో మూడోది ఆయన చేసింది ఏంటి అంటే చేయాల్సింది చేయకుండా చేయకూడదు ఏదో చేయడం బట్టి ఏం కోల్పోయాడు? 4 పిల్లల్ని. ఒక మనిషి సెకండ్ టైం ఒక మనిషి చనిపోయాడు, మూడోసారి 4 చనిపోయారు. అక్కడ 4సారికి వచ్చేటప్పటికి అక్కడ ఏం జరుగుతుందంటే తను రాజ్యాన్ని అక్కడ దినవృత్తాంతంలోనే కనబడుతుంది, 21వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఏంటంటే ఆయన సాతాను ఆయన హృదయంలో ప్రేరేపింపగా అని అక్కడ మనం ఒక మాట చదువుతాం. ఒకసారి ఆ మాట చదివేసి మనము ముగించేసుకుందాం. మొదటి దినవృత్తాంతంలో 21వ అధ్యాయము. తరువాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఏముందండి? దేవుడు దీన్ని అనుమతించాడా లేదా? అనుమతించారు. కానీ అక్కడ శోధన వచ్చింది. ఆయన శోధనని జయించకుండా ఏం చేశాడంటే దాన్ని ఒప్పేసుకున్నాడు అనమాట. అంటే సాతాను ఏం చేశారు? అక్కడ ఇశ్రాయేలీయుల మీద విరోధముగా లేచి లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. అంటే అక్కడ మనం చదివితే ఇంకా కిందకి చదువుకుంటూ వస్తే, దానికి మొత్తం చదువుకుంటూ వస్తే ఏముంటుందంటే దావీదు గారు ఏం చేస్తారంటే తన ప్రజలు ఎంతమంది ఉన్నారు అని మొత్తం లెక్కేస్తారు. అంటే ఎన్ని సంవత్సరాలు పడతానంటే ఒక 7 వారాలు పట్టవచ్చు, 1 సంవత్సరం పట్టచ్చు, 7 సంవత్సరాలు పట్టచ్చు. అంటే మొత్తం అంతమందిని లెక్కేసుకొని వచ్చి ఇంతమంది నా దగ్గర ఉన్నారు అని ఆయన అతిశయించడానికి సాతాను ప్రేరేపించాడు. ఈ సాతాను ప్రేరేపించినప్పుడు ఎందుకు ఏ విషయాల్లో సాతాను మోసం చేస్తాడంటే మనం అతిశయించడానికి మన కారణం చేస్తే నీకు ఎంత ఉంది కదా, దేవుడు నీకు ఎంత ఇచ్చాడు, నువ్వు ఒకసారి లెక్కేసుకో, చూసుకో, నీ దేవుడు నీకు ఎంత ఇస్తున్నాడు కదా, ఒకసారి చూసుకో, లెక్కేసుకో. ఇదంతా ఆయన చెప్తే లాస్ట్కి వచ్చిన మాట ఏంటంటే కింద చదువుకుంటూ వస్తే అక్కడ ఏముంటుందంటే సేనాధిపతి అంటాడు, లెక్క ఎందుకు ఏమంటున్నారు ప్రభువా రాజా
ఇదంతా దేవుడిచ్చిందే కదా, ఇదంతా దేవుడు చేసిందే కదా అంటే నువ్వు లెక్కే, నువ్వు నా మాటకి ఏంటి బెదిరిస్తున్నావు అని చెప్పి మొత్తానికి చెప్పి నేను మొత్తానికి ఆయన లెక్కేసుకొని వస్తాడు. మొత్తం అంతా లెక్కేసుకొని వచ్చి లోపల ఇంకా ఇది లెక్కేయడంతో దేవునికి చాలా కోపం వస్తుంది. అదంతా చదువుకొని వస్తే కిందన ఉంటుంది అనమాట. దేవునికి కోపం వస్తుంది. దేవునికి కోపం వచ్చి ఏం చెప్తాడంటే, నువ్వు ఇదంతా నేను నీకు ఇచ్చింది నువ్వు గుర్తుపెట్టుకోకుండా నువ్వు లెక్కేయమని అతిశయించడానికి నీకు ఒక కారణం కింద ఇది మారిపోయింది. సో నేను నీకు 3 ఆప్షన్స్ ఇస్తాను. ఒకటి అంటే ఎంతమంది అయితే నువ్వు లెక్కేసావో దానిలో సగం మంది చనిపోతారు. ఎంతమంది? 70,000 మంది చనిపోతారు. చనిపోయారు కూడా 70,000 మంది చనిపోతారు. తర్వాత రెండోది నీకు 3 ఆప్షన్స్ ఇస్తాను. నీకు 3 ఆప్షన్స్ ఇస్తాను. ఒకటి, నిన్ను ఎవరికో రాజు దగ్గర నిన్ను పెట్టేస్తాను, 3 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉండు. రెండవది, నిన్ను నీకు అంటే నీకు ఒక అనారోగ్యం లాంటిది ఇలాంటి ఒక బాధ నీకు కలిగజేస్తాను, ఒక 3 నెలలు నువ్వు అక్కడ ఉండు. తర్వాత లేకపోతే 3 రోజులు నేనే నిన్ను కొడతాను, 3 రోజులు నేనే నిన్ను దండిస్తాను. సో నీకు ఓకే అయితే నాకు ఓకే అని చెప్పి దేవుడు అడుగుతాడు. చదువుదాం ఒకసారి, చదివేసి ముగించుకుందాం. 21 లాస్ట్ చదవండి. చదవండి ఒకసారి. 23వ వచనం చూడండి. పద్నాలుగో వచనం చదవండి. కావున యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీయుల్లో 70,000 మంది చచ్చిరి. యెరూషలేములో నాశనము చేయుటకే దేవుడు ఒక దూతను పంపెను. చేయబోచుండగా యెహోవా చూచి విషయమై సంతాపము నుండి, చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా ఆ దూత యెబూసీయుడైన యొర్దాను కళ్ళెమున వద్ద నిలిచాను. దావీదు కనులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిల్చు పరదేశిన కత్తె చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడిన. అప్పుడు దావీదు పెద్దలు గోనెపెట్ట కట్టుకొని వారై సాష్టాంగపడగా, దావీదు జనులు ఎంచమని ఆజ్ఞ ఇచ్చిన వాడును నేనే. అప్పుడు ఇటు అటు తిరుగుతూ ఉంటాం కదా, దెబ్బలు తింటూ ఉంటాం. ఆ దెబ్బలు తినడానికి కారణం ఏంటి అంటే మనం చేసే ఎక్కడో చిన్న మిస్టేక్ మనం చేస్తున్నాం. ఆ మిస్టేక్ని బట్టి మనకేం వస్తుంది? ఆ మిస్టేక్ని బట్టి మనకి 2 దెబ్బలు వేసి దేవుడు మనల్ని సరి చేయడానికి చూస్తున్నారు. మనం ఏం చేస్తామంటే కోల్పోయిందని సంపాదించుకోకుండా అటు ఇటు చూసుకొని ఫస్ట్ ఏం చేస్తుంటామంటే పక్కన వాళ్ళ కౌన్సిల్లోకి వెళ్ళిపోతాం, అంటే పక్కన వాళ్ళు ఇచ్చే ఐడియాలకి లోనిపోతాం. రెండవది మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం మంచిగా ఆలోచించిన తప్పుడు ఉద్దేశంతో, అంటే మంచి ఆలోచన అయినా తప్పుడు త్రోవలు తీసుకుని వద్దాం అనుకుంటే అది మనకి సెట్ అవ్వదు. మూడోది ఏంటి అంటే చేయగలిసింది చేయకూడదు ఏదో చేసామనుకోండి మనము కోల్పోతూ ఉంటాం అనమాట. నాలుగోది ఏంటి అతిశయించామనుకోండి, అంటే మనకు ఉన్న వాటిని చూసి లేకపోతే తప్పు మనం చేసినా అక్కడ మనతో పాటు ఉన్న వాళ్ళు చాలామందికి మనం ఏమైపోతూ ఉంటామంటే మనకు తెలియకుండానే దేవుని ఉగ్రత చూపించే వారంగా మనం ఉండిపోతామేమో. సో మనల్ని మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకుంటూ ఉండాలి. సో మనం కూడా ఏదో ఎక్కడో సమ్వేర్ ఏదో చిన్నది పోగొట్టుకుని ఉంటాం. చిన్నదన్నా మన జీవితంలో ఏదో ఒకటి పోగొట్టుకుని ఉంటాం. అంటే చాలా విషయాలు ఆత్మీయ జీవితంలో ఎన్నో విషయాలు పోగొట్టుకుని ఉంటాం. కానీ పోగొట్టుకున్నట్టే ఉండిపోకుండా మనం సంపాదించుకోవడానికి దేవుడు మనకి ఒక ఛాన్స్ అనేది ప్రతిసారి ఇస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేసుకోవాలంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎలాగంటే ఫస్ట్ది దేవుని మనతో పాటు తీసుకెళ్ళాలి. దేవుని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. అంటే మనకు పని వచ్చినా మనము చాలా అంటే ఆ పనిలోని మనము తిట్ట అయినా లేకపోతే ఇది పీస్ ఆఫ్ కేక్ అనిపించినా దేవుని మాత్రం మర్చిపోకూడదు. రెండవది దేవునితో పాటు మనం దేవుని వెళ్ళినప్పుడు ప్రాబ్లం వచ్చిన వెంటనే దేవుని వైపు తిరగాలి. ప్రాబ్లం వచ్చిన వెంటనే దేవుని వైపు తిరగాలి, మనుషుల వైపు తిరగకూడదు. మూడవది వాళ్ళు ఏం చేశారు శిష్యులు?
దేవుడు అడిగిన వెంటనే, క్వశ్చన్ అడిగిన వెంటనే యథార్థంగా ఒప్పేసుకోవాలి. ప్రభువా, ఓకే, నేను ఈ ప్లేస్లోని పడిపోయాను, ఈ ప్లేస్లో తప్పు అయిపోయింది, ఆ చంపిన వాడిని నేనే, అంటే తప్పు నేను చేశాను, వీళ్ళు గొర్రె లాంటి వారు వీరిని ఎందుకు చంపేస్తున్నావు ప్రభువా, తప్పు నాదే, నన్ను శిక్షించు అని చెప్పి యథార్థంగా ఒప్పేసుకున్నారు. తర్వాత 4వది ఏంటంటే